కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై ఎంతో మంది వేలాది లక్షలాది మంది భక్తులను అనుగ్రహిస్తూ కరుణ కటాక్షాలను ప్రసాదిస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్న కొత్తపేట అష్టలక్ష్మి అమ్మవారి వైభవం గురించి తెలిసిందే. హైదరాబాదే కాకుండా ఇరు రాష్ట్రాలు అలాగే విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఐశ్వర్యప్రదాయినే శ్రీమన్నారాయణాయాస్తు స్వామినే నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువులు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క అలాగే పరమ పూజనీయ శ్రీ 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 త్రివేణి శ్రీ రామానుజీర స్వామివారి యొక్క కరకమల ద్వారా 1996లో మన భాగ్యనగరంలో అష్టలక్ష్మి సమేత శివనారాయణ స్వామి యొక్క దేవాలయం ప్రతిష్ఠింపబడింది. భక్తుల పాలిట కొంగు బంగారంగా ఎంతోమంది వేలాది లక్షలాది మంది భక్తులు దర్శించుకుని అమ్మవారికి కృపని పొంది వారు ఆనందపడుతున్నారు. మన హైదరాబాదే కాకుండా మన ఇరు రాష్ట్రాలు అలాగే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దేవాలయం దర్శించుకుని అమ్మవారి వైభవాన్ని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నెల 25 సోమవారం ఉదయం 10:25 అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయ విమాన శిఖరాల గోపుర కలశ ప్రతిష్ట మరియు ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ పంచలోహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. మన దేవాలయంలో విమాన కలశ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 22 నుంచి 25 తారీఖుగా జరగబోతోంది. పైన విమానం మీద ఒక కలశం ఉంటుంది ప్రతి దేవాలయానికి. అయితే ఆ కలశం ఒక చిన్న ఇబ్బంది ఉండడం చేత ఆ కలశం మార్చాలని మన దేవాలయ నిర్వాహకులు అలాగే ఆగమ శాస్త్ర పండితులు అందరూ దాన్ని అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 25 దాకా జరుపుతున్నారు. ఆ కలశాన్ని తీసి ఈసారి శ్రీ సుదర్శన చక్రాన్ని పైన ప్రతిష్ఠింప చేస్తున్నారు. అలాగే అష్టలక్ష్మి యొక్క దేవాలయాల్లో కూడా పైన కలశ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ కలశ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 22 నుంచి 25 దాకా జరుగుతుంది. 25వ తారీఖున ఉదయం 10:25 పరమ పూజనీయ శ్రీ 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 రామానుజీర స్వామి వారి యొక్క కరకమల ద్వారా ఈ ప్రతిష్టా మహోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమం 3 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంకాల హవనాలు పంచాధివాసాలు ఇత్యాది కార్యక్రమాలతో ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు అవకాశం ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని దర్శించుకొని తరించవలసిన తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. What?